ప్రభుత్వం రాయలసీమ రైతులను ఆదుకోవాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు. రైతులు వేసుకున్న పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లొచ్చిన తక్షణమే చెరువులు నింపాలని, కాలువలకు నీరు వదలాలని సూచించారు. ఈ ఏడాది వేడి వల్ల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. చిన్న సన్నకారు రైతులకు ఉచితంగా డ్రిప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంటలు పెట్టుకోవడానికి ఎకరాకు 25,000 ఇవ్వాలని కోరారు. తక్షణమే ఐఏబీ సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఒక విషయాన్ని కోరుతా ఉన్నా. అనంతపురం జిల్లా రైతుని ఆదుకోవాలి. అనంతపురం జిల్లా అట్లాగే రాయలసీమ ప్రాంతాల్లో ఉన్న రైతు ఈ రోజున అత్యంత తీవ్రమైన కష్టంలోకి రోజు రోజుకి నెట్టివేయబడతా ఉన్నాడు. దాదాపు విత్తనాలు వేసుకునే కాలం అయిపోయింది, బహుశా ఈ రోజుల్లో అయిపోతుంది. అన్ని కార్తలు ముగిసినా సరే ఈరోజు కూడా కనీసం సగం కూడా భూమి మీద విత్తనం వేయని పరిస్థితి. అనంతపురం జిల్లాలో ప్రత్యేకించి వేరుశెనగ పంట ప్రధానమైన పంట వర్షాధారం మీద. ఈరోజు కూడా 10,000 ఎకరాలు కూడా పూర్తిగా షోయింగ్ కాని పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఆ మాట అగ్రికల్చర్ వర్గాలు చెప్తా ఉన్నాయి.